హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్లో 3 వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, ఈ వీడియోలో చూపించిన ప్రకారం చేసుకోండి. ఈ వ్లాగ్లో నేను మీకు గుల్బర్గాకి ఎందుకు వెళ్ళాను, గుల్బర్గా నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను దాని గురించి చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గుల్బర్గాకి నేను వెళ్ళడానికి కారణం, గుల్బర్గా దగ్గర ఘనాపూర్ అని, గుల్బర్గా నుంచి ఒక 30 to 35 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అక్కడ ఘనాపూర్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. మనము గుల్బర్గా నుంచి ఘనాపూర్కి బయలుదేరినాం. ఈ నుంచి ఘనాపూర్ ఒక 30 to 32 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందని పక్క డ్రైవర్ చెప్తున్నాడు. సో నేనున్న హోటల్ నుంచి జస్ట్ ఒక 15 మినిట్స్ బ్యాక్ బయలుదేరినాము. ఇప్పుడే మనము గుల్బర్గా అవుట్స్కట్స్కి వచ్చేసినాం. ప్లస్ అదే రింగ్ రోడ్ పైకి, అంటే ఫ్లైఓవర్ దాటి వెళ్తే అది అంటే అవుటర్ రింగ్ రోడ్ అంటారు, కానీ రింగ్ రోడ్ కాదు. సో ఇక్కడ ఏదో పెద్ద ఫ్లైఓవర్ వస్తుంది, ఈ ఫ్లైఓవర్ దాటి వెళ్ళాలి. కర్ణాటకలో రోడ్స్ బాగున్నాయి, ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. మన తెలంగాణలో రోడ్స్ లాగా ఉంటే బాగుంటుంది. మన తెలంగాణ రోడ్స్ అన్ని ఏరియాలో కనెక్టివిటీ బాగుంటుంది. కర్ణాటకలో కూడా పర్లేదు. కర్ణాటకలో మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం బస్ కనెక్టివిటీ ప్రాబ్లమాటిక్. ఎందుకంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకు ఫ్రీ బస్ సర్వీసెస్ అవైలబుల్లో తెచ్చారు కాబట్టి మనకు అదొక ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మనకు సీట్స్ దొరకవు. బస్ స్టాండ్కి పోతే ఆ జనాలు మనం తట్టుకోలేవు. సో నేను ఏం చేశానంటే, మా ఫ్యామిలీతో పోతున్నా కాబట్టి, నేను ఒక్కడినైతే ఎట్లయినా పోయినా కానీ ఫ్యామిలీతో పోతున్నా కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఒక క్యాబ్ బుక్ చేసుకున్నా. జస్ట్ నా హోటల్ నుంచి, అదే గుల్బర్గా నుంచి ఈడికి అప్ అండ్ డౌన్ 2500 రూపీస్ తీసుకున్నాడు. ప్లస్ డ్రైవర్ భత్తా, ప్లస్ ఇంకేమంటారు ఎక్స్ట్రా మనం ఇస్తాం కదా, టిఫిన్లు కాఫీలు అవి పెట్టడం. సో ఓవరాల్గా మనకు, నాకైతే ఈ ట్రిప్లో ఖర్చు అయ్యేది లాస్ట్లో చెప్తారు ఈ క్యాబ్ ద్వారా. తర్వాత మనం టెంపుల్ అడిషనల్గా ఆ ఖర్చులు అవన్నీ ఎట్లయినా ఉండేవే కానీ. సో మనం ఏంటంటే, నేను స్పెషల్గా ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఒకరే వస్తే మీరు బస్సులో వెళ్ళొచ్చు, ఓకే. ఫ్యామిలీతో వస్తారంటే నా మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే, మీరు బస్సు తీసుకోకపోవడం బెటరు. క్యాబ్ తీసుకొని, అదే కార్ బుక్ చేసుకొని పోవడం బెటర్. ఎందుకంటే ఆ బస్సులో ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడడం కన్నా ఇది కొంచెం మేలని నా అభిప్రాయం. ఇప్పుడే మనం ఘనాపూర్ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదిగో ఇది కనపడుతుంది కదా, దీన్ని ఈ స్తంభం వచ్చిందంటే మనం ఘనాపూర్ దగ్గరికి వచ్చినట్టు అర్థం. సో చూడండి, ఫుల్గా ఘనాపూర్ రోడ్ ఇదే. చాలా ట్రాఫిక్ ఏం లేదు, కానీ ఈరోజు మెయిన్గా ఇది కదా, వీకెండ్స్ కాబట్టి కొంచెం. సో ఎట్టకేలకు మనం ఘనాపూర్లోకి ఎంటర్ అయినాము. ఇది ఎట్టకేళ్ళకి ఘనాపూర్లోకి ఎంటర్ అయినా. ఇప్పుడే మనం టెంపుల్ దర్శనం చేసుకుందామని బయలుదేరినాం. సో నీకు చెప్పాను కదా, మొన్న ఇంట్రడక్షన్లో చెప్పినట్టే, ఈ టెంపుల్లో దత్తాత్రేయ స్వామి ఉంటారు. సో ఇక్కడ కనపడుతుంది కదా ఈ టెంపుల్, ఇంతకుముందు వీడియోలో చూపిస్తున్న ఈ టెంపుల్ లోపల దత్తాత్రేయ స్వామి ఒక గృహలో కొలువై ఉంటాడు. కొలువై ఉండడమే కాదు, సో ఇక్కడ చాలామంది నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ కొలువైన ఉన్న దత్తాత్రేయ స్వామి 3 తలకాయలు, అదే 3 శిరసులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ప్రతీకగా కొలుస్తారని చెప్తారు. నాకు ఎట్లా తెలుసు అంటే, వీళ్ళు చాలామంది చెప్పారు. ఇక్కడ అదే స్థల పురాణం అని చాలామంది అంటున్నారు. సో మా నాన్న కూడా అందుకే తోడుకొచ్చినట్టున్నాడు ఇక్కడికి, తీసుకొచ్చినట్టున్నాడు ఇక్కడికి. సో నేను మామూలుగానే కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ కాబట్టి నాకు కూడా దేవుడు అంటే కొంచెం బాగా నమ్మకమే. ఆ దత్తాత్రేయ స్వామి 3 తలలు 3 దేవుళ్ళకు సమానం. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు దాంతో దేవుళ్ళతో సమానం. సో ఈ దేవుళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత, ఈ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనము ఇంకొక 5 గుళ్ళు, 5 గుళ్ళు 3 గుళ్ళు దర్శనం చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ నేను లాస్ట్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. సో ఇదే మనకు దర్శనం వెళ్ళే దారి. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది, ప్లస్ మనకు మామూలు దర్శనం అంటే 100 రూపీస్ దర్శనం ఉంది, 200 రూపీస్ దర్శనం ఉంది. మేము పొరపాటున బై మిస్టేక్గా ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాం. పర్లేదు, ఈరోజు కొంచెం ఎర్లీ మార్నింగ్ కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు. మీరు మాత్రం ఆ తప్పు చేయమాకండి. ఎందుకంటే పొరపాటును మీరు ఫ్రీ దర్శనంకి వెళ్తే, అంటే వీకెండ్స్లో రావడం కష్టం. మాకు మామూలుగా తక్కువ జనం ఉండడానికే మాకు 2 to 3 అవర్స్ పడింది.
ఇన్ కేస్ మీరు మిస్ఫైర్ అయ్యి 5 to 6 అవర్స్లో పోయారనుకో, అదే మధ్యాహ్నం అటు పోయినారనుకో, మీకు 5 to 6 అవర్స్ ఈజీగా పడతాయి. సో ఇక్కడ కనపడుతుంది కదా, అక్కడనే దత్తాత్రేయ స్వామి గారు ఉంటారు. అక్కడ పంతులు కనపడుతున్నారు కదా, అక్కడనే దత్తాత్రేయ స్వామి గారు టెంపుల్ ఉంటుంది. మన ఈ క్యూ మొత్తం తిరిగి అటు సైడ్కి పోవాలి. సో మనకు దాదాపు ఇప్పుడు నేను క్యూలో నిలబడి 2 to 2.5 hours అవుతుంది. ఇంకెంతసేపు పడుతుందో చెప్పలేము. నేను చెప్పాను కదా, నాకు 3 hours పడుతుందని చెప్పాను కదా, 100% 3 hours దాకా పడుతుంది. ఇట్లా హాలిడేస్లో వస్తే, ముందు మీరు వీకెండ్స్లో వస్తే, అదే మిడ్ వీక్స్లో వస్తే మీకు తక్కువ దర్శనం అయిపోవచ్చు, తొందరగా అయిపోవచ్చు. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, మీకు దర్శనం తొందరగా కావాలంటే ఇన్ కేస్ మీరు ఫ్రీ దర్శనానికి వస్తే అక్కడ పంతులకి మీరు ఒక 200 రూపీస్ ఇస్తే డైరెక్ట్ పంపించేస్తాడు అటు సైడ్ వచ్చి. దీనికి ఒక బ్యాచ్ పీపుల్ కూడా ఉంటారు, కొంతమంది బ్యాచ్ పీపుల్, వాళ్ళు మాట్లాడుకొని వస్తే మీకు తొందరగా దర్శనం అయిపోద్ది. ఇట్లా క్యూ లైన్లో వస్తే మీకు అదే టైం చాలా లేట్ అవుతుంది. ఇట్లనే గంటలు నిలబడాల్సి వస్తుంది. అసలు క్యూ కదలదు, ఎందుకంటే అటు సైడ్ నుంచి వస్తూనే ఉంటారు కాబట్టి. ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు మొత్తం ఇరుక్కుపోయారు. సో ఇది కొంచెం తప్పు ప్రాసెస్. ఇక్కడ కొంచెం కరెక్షన్ చేస్తే బాగుంటుంది. మనం చెప్పలేం కదా, ఇక ఈ టెంపుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఇష్టం అది. మనం చెప్తే ఎవరు వింటారు? మనం చెప్తే మన ఇంటి ముందు కుక్క కూడా వినడు, మన అపార్ట్మెంట్ వాచ్మెన్ కూడా వినడు. ఈ క్యూ లైన్లో ఇరుక్కొని మనం ఇబ్బంది పడడమే కానీ పెద్ద ఉపయోగం ఉండదు. సో నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఫస్ట్ ఫుల్గా కనుక్కొని ఎక్కడి నుంచి వెళ్ళాలి, దర్శనం టికెట్లు కాస్ట్ దర్శనం ఉందా లేదా అని కనుక్కొని దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఇట్లా ఫ్రీ దర్శనంలో వస్తే ఇరుక్కుపోవడం తప్ప పెద్ద టైం పట్టదు. ఎందుకంటే మనం నిలబడినంతసేపు పట్టదు దేవుని దర్శనం చేసుకోవడం. ఇంతసేపు మనం నిలబడ్డాం కదా, మనకి ఎంత 2 seconds 3 seconds దర్శనం అవుతుంది. వెంటనే తోసేస్తున్నారు, అది ఏందో నాకు అర్థం కాదు. ఇంతసేపు క్యూలో నిలబడి పాపం ఎంత దూరం నుంచి వచ్చారు అనేది అసలు ఇంపార్టెంటే లేదు మ్యాటర్. సో చూడండి ఎంత అంటే, ఆ పంతులు వెంటనే వెళ్ళిపోండి టైం అయిపోతుందని. సో మీకు ఆ స్క్రీన్లో కనపడుతున్న కదా, దత్తాత్రేయ స్వామి గారు ఈ టెంపుల్లో ఈ విధంగా ఉంటారు. సో మీరు ఏంటంటే దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఫ్రీ దర్శనం కన్నా డబ్బులు పెట్టి దర్శనం చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. సో మనం ఎట్టకేలకి ఈ గన్నాపూర్ నుంచి మనం గుల్బర్గాకు బయలుదేరిపోతున్నాం. తర్వాత ఏంటంటే, ఇక్కడ మనం ఒక టెంపుల్నే దర్శించుకోవడం కాదు, ఇక్కడ 3 టెంపుల్ ఉంటాయి. ఆ 3 టెంపుల్ని దర్శించుకుంటేనే మనకి ఈ స్థల పురాణం ప్రకారం మనకు దాన్ని ఏమంటారు మర్చిపోయా, ఈ స్థలానికి వచ్చిన పుణ్యం మనకు పూర్తిగా లభిస్తుందని చెప్తున్నారు. సో మీరు ఇక్కడికి వస్తే, ఈ గన్నాపూర్ అనే విలేజ్కి వస్తే, ఈ దర్శనం చేసుకున్నాక ఆ 3 టెంపుల్ దర్శనం చేసుకోండి. అప్పుడే మీకు ఫుల్గా ఇక్కడికి వచ్చిన ప్రతిఫలం లభిస్తుంది. లేకపోతే ఒక గుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతే అంత లభించదు. ఇప్పుడు మనం తిరుపతికి పోతే, తిరుపతిలో ఫస్ట్ మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి ముందు మన పక్కనున్న వరాహ స్వామిని ఎలా దర్శించుకుంటామో సేమ్ ఇక్కడ 3 టెంపుల్ దర్శించుకుంటూనే మనకు పుణ్యం వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్తో పాటు ఇంకొన్ని ప్లేసెస్ దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఈ పుణ్యక్షేత్రం వచ్చిన ప్రతిఫలం పూర్తిగా దక్కుతుంది. అవి ఏంటివంటే, నిర్గుణ మఠ్ అనేది ఒకటి ఉంది, అది కర్మస్థలం అని కూడా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే సంఘం, భక్తి స్థలం అని చెప్తారు. మూడోది ఏంటంటే కాళేశ్వర్ టెంపుల్, ముక్తి స్థానం అని కూడా చెప్తారు. దాన్ని కాళేశ్వర్ మఠ్, అదే కాళేశ్వర్ టెంపుల్. నాలుగోది ఏంటంటే ఆదుంబర్ వృక్ష అనే ఒక స్థలం ఉంటుంది, అది కూడా విజిట్ చేయండి. సంగమేశ్వర ఆలయం అనేది ఇంకో టెంపుల్ ఉంటుంది. ఈ స్థలాలు మీరు దర్శనం చేసుకుంటే మీకు పుణ్యం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. సో ఈ ఛానల్లో మీకు ముందు చెప్పిన ఇంట్రో లాగా మీకు కరెక్ట్ ఈ ట్రావెల్ ఇన్ఫర్మేషన్స్ కానీ, నేను ట్రావెల్ డెస్టినేషన్స్ ఏమేమి ట్రావెల్ చేసింది, దాని బడ్జెట్ కానీ మొత్తం చెప్తాను. సో ఫైనల్గా నాకు ఈ ట్రిప్కి అయిన బడ్జెట్ ఏంటంటే, మొత్తం ఫ్యామిలీతో పాటు పోయినా కదా, నాకు 12,000 అయింది. సింగిల్ పీపుల్కి అయితే 5,000 6,000 సరిపోతుంది నేను అనుకుంటున్నా. ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి 12,000 అయింది, 1 day ట్రిప్పే కాబట్టి. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. మీరు కామెంట్ చేయండి,
మీరు ఈ టెంపుల్కి వెళ్ళారా, ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంది అనేది కింద షేర్ చేసుకోండి. సో మీరు కామెంట్ చేయడం వల్ల నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.